హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో టీమిండియా వాళ్ళ వరల్డ్ కప్ లో ఫస్ట్ క్యాంపెయిన్ అయితే బంపర్ విక్టరీతో అయితే స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. బ్యాట్ తో అదరగొట్టేసింది, బౌల్ తో కూడా అదరగొట్టేసింది. సో ముఖ్యంగా రోహిత్ శర్మ టాస్ గెలిచి ఐర్లాండ్ మీద చేస్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అండ్ ఆల్సో ప్లేయింగ్ 11 లో కూడా చాలా మందికి షాక్ అయ్యే ప్లేయింగ్ 11 ఇచ్చాడు అనమాట. సో మన బౌలర్స్ అయితే ఉద్దికి ఆరేశారని చెప్పుకోవచ్చు. 96 రన్స్ కి మాత్రమే ఆల్అౌట్ చేశారు అనమాట ఐర్లాండ్ ని. దాంట్లో హర్షదీప్ సింగ్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా బ్యాక్ ఇన్ టు ద యాక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే హార్దిక్ పాండ్యా బ్యాడ్ ఫేస్ నుంచి మళ్ళీ 3 వికెట్స్ తీసాడు, చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో హర్షదీప్ సింగ్ ఆ ఓవర్ కాస్ట్ కండిషన్స్ ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో సిరాజ్ తనకి ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. హర్షదీప్ సింగ్ అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా కలిసి 5 వికెట్స్ తీశారు. అండ్ ఆల్సో బూమ్రా కూడా తనదైన స్టైల్లో యార్కర్స్ వేస్తూ అండ్ ఆల్సో ఐర్లాండ్ బ్యాట్స్మెన్స్ ని ఇంజురీ చేస్తూ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ అక్షర్ పటేల్ కూడా తనకు కూడా ఒక ఓవర్ ఇచ్చారు. తన కూడా ఒక వండర్ఫుల్ క్యాచ్ పట్టుకుని తన కూడా తన కాంట్రిబ్యూషన్ అయితే అందించాడు అనమాట, ఒక వికెట్ తీసి. కాకపోతే దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 96 కి ఆల్అౌట్ చేశారు, అంతా బానే ఉంది. అండ్ ఆల్సో బూమ్రా 2 వికెట్స్ తీసుకున్నాడు, హార్దిక్ పాండ్యా 3 వికెట్స్ తీసుకున్నాడు, హర్షదీప్ సింగ్ కూడా 2 వికెట్స్ తీసుకున్నారు, అంతా బానే ఉంది అనుకోవచ్చు. కాకపోతే ఎవరైతే అంటే హార్దిక్ పాండ్యా అండ్ ఆల్సో హర్షదీప్ సింగ్ ఇద్దరు 5 వికెట్స్ తీసుకున్నా కూడా 62 రన్స్ ఇచ్చారు వాళ్ళిద్దరు కలిసి. అదొకటి మనం బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వేసిన ఫస్ట్ స్పెల్ చాలా మంచిగా వేశారు. వాళ్ళు వేసిన సెకండ్ స్పెల్ ఏదైతే ఉందో మిడిల్ ఓవర్స్ లో రన్స్ అనేది బాగా లీక్ చేశారనమాట. సో ఇది దీని మీద టీమిండియా కొంచెం వర్కౌట్ చేయాలి. అంటే ఇది ఐర్లాండ్ మ్యాచ్ కాబట్టి, ఫస్ట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు కూడా కండిషన్స్ కి యూజ్ టు అవ్వాలి కాబట్టి చెల్తా. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి పర్లేదు, వాళ్ళు కూడా కండిషన్స్ కి అలవాటు పడాలి, ఆ పిచ్ అలవాటు పడాలి, వెదర్ కి అలవాటు పడాలి. సో ఆ బాడీ అనేది యూజ్ టు ఉండాలి కాబట్టి. సో ఇది అంటే ఇట్లాంటి మిస్టేక్స్ ఆర్ఎల్స్ ఇట్లాంటివన్నీ మనకి వరల్డ్ కప్ ఫైనల్స్ కానివచ్చు, సెమీఫైనల్స్ కానివచ్చు, వెళ్లే ముందే ఇట్లాంటివన్నీ బయటపడితే బాగుంటది. అంటే మిడిల్ ఓవర్స్ లో ఇద్దరు రన్స్ లీక్ చేస్తే ఏ విధమైన బౌలింగ్ తో వీళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇస్తే బాగుంటది. వీటన్నిటి గురించి కూడా టీమిండియా ఆలోచించాలి. సో ఓవరాల్ గా టీమిండియా బౌలింగ్ యూనిట్ అదిరిపోయింది. సో ఇప్పుడు మనం బ్యాటింగ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే యాజ్ యూజువల్ గా మనం అనుకున్నట్టే విరాట్ కోహ్లీ అండ్ ఆల్సో రోహిత్ శర్మ అయితే ఓపెనర్స్ గా వచ్చారు. 1 డౌన్ లో రిషబ్ పంత్ వచ్చాడు. సో విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు కరెక్టే. కాకపోతే విరాట్ కోహ్లీ అన్లైక్ విరాట్ కోహ్లీ లాగా అనిపించాడు నాకు. అంటే తన రస్టీనెస్ గా ఉన్నాడు, అంత కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నాడనేమో అని అయితే నాకు అనిపించింది. మేబీ తన కూడా కండిషన్స్ కి యూజ్ టు అవ్వాలేమో. తన కూడా అంటే రీసెంట్ గానే యుఎస్ కి వచ్చాడు, అంటే టీం అందరు కొంచెం ముందు వస్తే తను కొంచెం లేట్ గా వచ్చాడు. సో విరాట్ కోహ్లీ కింగ్ అనేవాడు ఎప్పటికైనా కింగే అవుతాడు. కాకపోతే ఎందుకు ఆ రస్టీనెస్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం ఏదో అనిపించింది. మేబీ పాకిస్తాన్ మ్యాచ్ లో అతను కూడా కంబ్యాక్ ఇస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. సో విరాట్ కోహ్లీ వికెట్ పడంగానే పంత్ వచ్చాడు. పంత్ ఆడిన విధానం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు స్ట్రగుల్ అయ్యారు ఈ పిచ్ మీద. ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీ స్ట్రగుల్ అయ్యాడు, రోహిత్ శర్మ స్ట్రగుల్ అయ్యారు, ఐర్లాండ్ బ్యాటింగ్ యూనిట్ మొత్తం స్ట్రగుల్ అయింది. సో అందరూ స్ట్రగుల్ అవుతున్నా కూడా పంత్ ఏదైతే ఇంటెంట్ చూపించాడో వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. వచ్చి రాగానే అంటే వికెట్ పడింది, స్లోగా ఆడదాం, మెల్లగా ఆడడం, డిఫెన్స్ ఆడదాం అని ఏమీ లేదు. స్టార్టింగ్ అటాకింగ్ మోడ్ మొదలు పెట్టేశాడు. చాలా ఫ్రీగా ఆడాడు. అంటే చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో కూడా బ్యాటింగ్ అనేది ఇంత ఈజీగా అన్నట్టు చూపించాడు. అంటే పంత్ చేసిన 36 రన్స్ ఏదైతే ఉన్నాయో అది హాఫ్ సెంచరీతో సమానం. అండ్ ఆల్సో రోహిత్ శర్మ చేసిన 50 ఏదైతే ఉందో అది సెంచరీతో సమానం. అట్లాంటి టైప్ ఆఫ్ పిచ్ అనమాట ఇది. ఇద్దరు చూపించిన ఇంటెంట్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే రోహిత్ శర్మని ట్రోల్ చేశారో, ముంబై ఇండియన్స్ కి సరిగా ఆడట్లేదు, ఐపీఎల్ కి సరిగా ఆడట్లేదు, అది లేదు ఇది లేదు అన్నాడు. సో ఫస్ట్ మ్యాచ్ లో చూపించాడు ఇట్లాంటి డిఫికల్ట్ అయిన సిచ్యువేషన్ లో ఎట్లా ఆడాలో ఫస్ట్ మ్యాచ్ లో చూపించేశాడు. సో ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆల్సో ఆ ఇంజురీ అనేది మైనర్ లో ఉన్నప్పుడే రిటైర్ హర్ట్ అయ్యి వెళ్ళిపోయాడు, మేజర్ కాకుండా. సో హోప్ పాకిస్తాన్ మ్యాచ్ కి అతను బ్యాక్ వచ్చేస్తాడు. సో లెట్స్ హోప్ రోహిత్ శర్మకి అంత బిగ్ ఇంజురీ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది, మనం అందరం ఆశిద్దాం. అండ్ ఆల్సో తర్వాత స్కై వచ్చాడు. స్కై కూడా
అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. తర్వాత శివన్ దుబే వచ్చే లోపే మనోడు మ్యాచ్ ని కంప్లీట్ చేస్తాడు. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే టీమిండియా బ్యాటింగ్ లో బౌలింగ్ లో అద్దరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. నేనేమనుకున్నా అంటే కుల్దీప్ ని తీసుకుంటారేమో, అక్షర్ పటేల్ ఆర్ సిరాజ్ అనుకున్నా. అక్షర్ పటేల్ ని తీసుకున్నారు, సిరాజ్ ని కూడా తీసుకున్నారు టీమ్ లో. కుల్దీప్ యాదవ్ ని కూర్చోబెట్టారు ఎందుకంటే స్పిన్నర్స్ కన్నా పేస్ బౌలర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది అని. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఇదే ఉంటది. మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ ప్లేయింగ్ 11 తోనే వెళ్తారు. అండ్ ఆల్సో అంతా బాగానే ఉంది, ప్లేయింగ్ 11 బాగుంది, బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. పిచ్చే బాగాలేదు. ఈ పిచ్ వల్ల అంటే T20 కైండ్ ఆఫ్ పిచ్ కాదు ఇది. ఐసీసీ అంటే వరల్డ్ కప్స్ కి ఆడాల్సిన పిచ్ అయితే అస్సలే కాదు ఇది. ఈ పిచ్ వల్ల చాలా మందికి ఇంజురీస్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మీరు కనుక చూసుకున్నట్టయితే బూమ్రా మన బూమ్రానే ఐర్లాండ్ వాళ్ళు ఇద్దరిని ఇంజురీస్ చేశాడు. అండ్ ఆల్సో మనోళ్ళు కూడా చాలా మంది ఇంజురీ నుంచి తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వీళ్ళిద్దరికైతే చిన్న ఇంజురీస్ అయినాయి. మేజర్ ఇంజురీస్ అవ్వలేదు, మైనర్ ఇంజురీస్ అయినాయి. ఇప్పుడంటే ఓకే, తర్వాత ప్రతి ఒక్క టీమ్ లో మంచి బౌలర్స్ ఉన్నారు. బూమ్రా లాంటి బౌలర్స్ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మంచి బౌలర్స్ ఉన్నారు, ఇంగ్లాండ్ లో, పాకిస్తాన్ లో. ఇట్లాంటి ఆడేటప్పుడు బ్యాట్స్మెన్స్ కి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లాంటి పిచ్ అనేది వరల్డ్ కప్ కి కరెక్ట్ కాదు. సో ఐసీసీ ఇది ఎట్లా చేసిందో ఏం చేసిందో చూద్దాం. ఫర్దర్ గా ఇది ఎలా వెళ్తుందో కూడా చూద్దాం అనమాట. సో లెట్స్ హోప్ ఎవరికి ఏం ఇంజురీస్ కాకూడదు, వరల్డ్ కప్ అంతా మంచిగా జరిగి టీమిండియా కప్పు కొట్టాలని ఆశిద్దాం. సో ఇదన్నమాట ఈరోజు ప్రివ్యూ వచ్చేసి. రేపు మళ్ళీ అండ్ ఆల్సో అదే రేపంటే నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ పాకిస్తాన్ తో ఉంది. సో హోప్ సో టీమిండియా అంతా ఫిట్ అయ్యి ఎవరికి ఇంజురీ కన్సర్న్స్ లేకుండా పాకిస్తాన్ కూడా సేమ్ ప్లేయింగ్ 11 తో ఆడితే వేరే లెవెల్లో ఉంటది. సో రేపు మళ్ళీ నేను ఇంకో ఫ్రెష్ వీడియోతో అనేది మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.